ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఫ్యూచర్ సిటీ ఇనాగ్రేషన్కు ఓపెనింగ్ చేయనీకే వస్తుండు కాబట్టి మేమందరం కూడా మద్దతు తెలపనికే ఫ్యూచర్ సిటీ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ అక్కడనే పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కానీ జాబులు కావాలని ఏది కావాలన్నా అక్కడికి వెళ్ళే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫ్యూచర్ సిటీకి మేము మద్దతు తెలుపుతూ అట్లే సీఎం గారికి మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున 57 వార్డుకి వెళ్ళి ఒక 200 మంది అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలనుకున్నాం. జై కాంగ్రెస్. 57 వార్డు నాదర్గుల్లో వెళ్ళి మేము ఇప్పుడు 200 మంది ఫ్యూచర్ సిటీ ఇనాగ్రేషన్కు సీఎం గారు వస్తారు కాబట్టి సీఎం గారికి మద్దతు తెలపనిక మేమందరం బయలుదేరుతున్నాం. జై కాంగ్రెస్. నాదర్గుల్ 57 నాదర్గుల్ డివిజను శంషాబాద్ మున్సిపల్ మనది. మేమందరం 200 మంది ఫ్యూచర్ సిటీకి బయలుదేరుతున్నాము. 200 మంది తరలి కాంగ్రెస్ కార్యకర్తలము. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈరోజు ముత్యాలన్న మధుసూదన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో బస్సులో బయలుదేరుతున్నాము. 200 మంది. మంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పట్టణానికి అతి ముఖ్యమైన 4వ సిటీ. మొదటి సిటీ హైదరాబాద్, 2వ సిటీ సికింద్రాబాద్, 3వ సిటీ హైటెక్ సిటీ, 4వ సిటీ ఫ్యూచర్ సిటీ అనేది మన తెలంగాణ అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయే విధంగా ప్రపంచ దేశాలు గర్వించే విధంగా రూపుదిద్దడానికి ఈరోజు ఫ్యూచర్ సిటీ అథారిటీ భవనాన్ని శంకుస్థాపన చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమలనగర్ కాలనీ నాదర్గుల్ 57 డివిజన్ మేము కార్యకర్తలమందరము ఈ కార్యక్రమానికి బయలుదేరి విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని అందరం కృషి చేస్తున్నాము. మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నాయకులు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో శ్రీ 57 డివిజన్ ముత్యాల మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తలమందరం శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలపడానికి పెద్ద సంఖ్యలో ఈరోజు బయలుదేరి వెళ్తున్నాము. వారు రాబోయే కాలంలో ఈ ఫ్యూచర్ సిటీని ప్రపంచం గర్వించే విధంగా తీర్చిదిద్దాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాము.